పొద్దుగాల లేస్తే దేశం కోసం ధర్మం కోసం అని నీతులు వల్లించేటటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏంది నీ కొడుకు చేస్తున్నటువంటి పనులు ఏంది ఈ విచ్చలవిడితనం? ఏదో ఒక సినిమాలో చూస్తుంటే మిత్రులారా, ఒక పెద్ద రౌడీ ఉంటాడు, వాని తండ్రి ఎవడు ఉంటాడా అంటే కేంద్ర మంత్రి ఉంటాడు. ఇట్లా సినిమాలలో చూస్తుంటాం. కానీ అచ్చం సినిమాలను పోలినట్లే గత కొద్ది కాలంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పుత్రరత్నం తీరు ఉన్నది. మనం చూసినాం గతంలో కూడా అనేక మంది తన తోటి విద్యార్థుల మీద కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం, ర్యాగింగ్ చేయడం, పైగా వీటిని బండి సంజయ్ గారు ఎంటేసుకురావడం, చిన్న చిన్న పిల్లలు కామన్కి ఇట్లా చేసుకుంటారని ఇట్లా విచ్చలవిడితనం చేసి ఈరోజు ఈ రకంగా తయారు చేసినావు. మళ్ళా సిగ్గుశరం లేకుండా మళ్ళా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక నిన్నేమనాలే. చేసిందంతా చేసి పైగా ఏమంటాడు, ఏదో బ్లాక్మెయిల్ చేసిండ్రు అని చెప్తాడు. అరే వాళ్ళు ఉన్నతమైనటువంటి కుటుంబము, 4-5 కార్లు ఉన్నాయి. అటువంటి వాళ్ళు మీ మీద 50,000 60,000కు ఏదో హనీ ట్రాప్ అంట. ఈ పీకుడు కానీ ఈ బుద్ధిమంతుని ఏడో వాళ్ళు అమ్మాయి వాళ్ళు హనీ ట్రాప్. ఇంత చిన్నగా ఇంత సిగ్గు లేకుండా మాట్లాడొద్దు. బండి సంజయ్ గారు కావచ్చు, దీన్ని సమర్థించే వాళ్ళు కానీ కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ గారి కొడుకు విషయంలో మీరు కూడా స్పందించాలి. అవసరమైతే కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బండి సంజయ్ కొడుకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొంటున్నాడు. ఈరోజు చూడండి, మొత్తం బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు, మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు, 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు, బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్, రాజీ కోసం బెదిరింపులు, విననందుకు బాధితురాలిపైనే ఉల్టా కేసు అంట. బెదిరించే ప్రయత్నం చేసి వినకపోయేసరికి అంతిమంగా ఏం చేసిండా అంటే వాళ్ళ మీద ఉల్టా కేసు పెట్టిండంట. చూడండి ఎట్లున్నది. ఎంత మాత్రం అధికారం ఉంటే ఇటువంటి పని చేయొచ్చా? పొద్దుగాల లేస్తే చెప్తుంటాను మేము మొలదారం కట్టుకున్నామన్నా అంటే మొలదారం కట్టుకుంటే ఇటువంటి పని చేయొచ్చా అన్న? బండి అన్న పిల్లల్ని కొంత పద్ధతి మీద పెంచడం నేర్చుకోండి అన్న. ఈ దేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నీవు, నీ కొడుకు ఇటువంటి లంగ వ్యవహారాలు, దొంగ వ్యవహారాలు చేస్తుంటే మరి నీవు ఏం కంట్రోల్ చేస్తున్నావన్నా? పైగా అయ్యగారి మాటలు గతంలో మాట్లాడాయి మనం ఒక్కసారి విన్నట్లయితే మైనర్ బాలిక మీద అత్యాచారం పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసే బాధ్యత పోలీస్ అధికారుల మీద. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు తీవ్ర వచ్చి అత్యాచారం చేసిరా ఎలా? ఇప్పుడు ఇన్ని నీతులు మాట్లాడుతున్నావు కదా బండి సంజయ్ గారు, నీ పుత్రరత్నమే ఈ రకంగా చేస్తే అసలు ఏంది పద్ధతి ఏంది? మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్య యత్నం, కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం, రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు, హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు, మధ్యవర్తిగా రంగంలోకి రాయబారం నేర్పిన ఓ బీజేపీ నేతనంట. తండ్రి ముందే బాలికకు బండి కొడుకు వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణ, రాజీకి రాకపోతే అంతు చూస్తానంటూ హెచ్చరించారన్న కుటుంబం, మైనర్ స్టేటస్పై పదే బండి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన, పేట్ బషీరాబాద్ పోలీసులకు బాధితురాలి తల్లి లిఖితపూర్వక ఫిర్యాదు, కంప్లైంట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో 5-6 గంటల హైడ్రామా, అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో పోలీసుల మంతనాలు, బాధితురాలు పేట్ బషీరాబాద్ థానాలో ఉండగానే కరీంనగర్లో ఉల్టా కేసు, ఎదురు కేసుతో బాధితురాలిపై కౌంటర్ స్ట్రాటజీ ప్రయోగించిన మంత్రి, న్యాయం జరగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమైన బాలిక.
బాధిత కుటుంబం హెచ్చరికతో పెరిగిన ఒత్తిడి, తప్పని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత సాగి భగీరథ్పై పోక్సో కేసు నమోదు. బండి సంజయ్ గారు, మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం మీద చట్టం మీద మీకేమన్నా నమ్మకం ఉంటే, మీరే మీ కొడుకుని తీసుకొని వెళ్ళి, మీ పుత్రరత్నాన్ని తీసుకొని వెళ్ళి వాని మీద కేసు పెట్టిండ్రు కదా, సరెండర్ చేయి, రిమాండ్కి తరలించు. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా ఇష్టం వచ్చినట్లా చేస్తాం, ఇక మమ్మల్ని అడిగేటోడు ఎవడు అనేటటువంటి ధోరణితోనే ఈరోజు ఈ రకంగా తయారైనరు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టం ముందు అందరు సమానులే. ఏ రకంగా అయితే సామాన్యుల మీద చట్టం ప్రయోగిస్తామో అదే రకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నీ కొడుకు చేసినటువంటి ఇటువంటి పనికి బహిరంగంగా క్షమాపణ చెప్పి ముట్కు నేలకు రాసి వాణిని రిమాండ్ చేసే విధంగా మీరే ముందుండాలి. మళ్ళీ ఏంది ఉల్టపల్ట బనాయించడం ఏంది? బాధితురాలి కుటుంబం మీద హనీ ట్రాప్ కేసు ఏంది? అసలు ఇంత దిగజారి రాజకీయం చేస్తే ఇక ఏమనాలి చెప్పండి మిత్రులారా? పొద్దుగాల లేస్తే నీతులు చెప్తుంటాడు. నీతులు చెప్పడం కాదు బండి సంజయ్, పాటించాలి. పిల్లల్ని చక్కగా పెంచాలి. ఎక్కడ పోతున్నాడు, ఇంటికి వస్తున్నాడా లేదా అనేటటువంటి చూడాలి. కనీసం అవగాహన ఉండాలి. ఈ రకంగా లేకపోయి ఇట్లా వాళ్ళ మీద ఉల్టా వచ్చోరు చేస్తా అంటే ఇక ఏమనాలి చెప్పండి? ఎంత మాత్రం నీవు అధికారం ఉంటే, ఎంత మాత్రం నీవు కేంద్ర సహాయక శాఖ మంత్రి అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి అండదండాలు ఉంటే ఈ రకంగా చేయొచ్చా? కాబట్టి దీని మీద తక్షణమే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలి. బాధిత కుటుంబానికి సరైనటువంటి న్యాయం చేయాలి. బండి పాపాల కోట బద్దలైంది. నేను కేంద్ర మంత్రిని, ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురు దెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు బాధ్యత గల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకు కోసం అడ్డదారులన్నీ తొక్కినట్టు ఆధారాలతో బయటపడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది. ఫిర్యాదు సాక్షిగా బయటపడ్డ దగా బట్టబయలంట. అవును, ఆమెతో కలిసి తిరిగింది నిజమే. సరదాగా పలుమార్లు టిప్పులకు వెళ్ళాం. అమ్మాయి ఇంట్లో ఫంక్షన్లకు అటెండ్ అయ్యా. ఫిర్యాదుతో ఒప్పుకున్న కేంద్ర మంత్రి కొడుకు పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు. 50,000 ఇచ్చాను, 5 కోట్లు అడిగారు, లేదంటే చనిపోతానని బెదిరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ 2 టౌన్లో భగీరథ్ ఫిర్యాదు. అటు బాలిక ఫిర్యాదుపై కాలయాపన, ఇటు ఆమె అడావిడిగా హనీ ట్రాప్ కేసు. పథకం ప్రకారమే కేసు పెట్టారని విమర్శలు. ఫిర్యాదులో భగీరథ్ పేర్కొన్నట్టుగా నిర్మల్ ఠాణాలో ఎలాంటి కేసు నమోదు కాలేదు. నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల వెల్లడి. ఇట్లా ఈ రకంగా చట్టాన్ని అన్ని వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి బాధిత కుటుంబాన్ని కూడా బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా బండి భగీరథ్ని వీలైనంత తొందరగా రిమాండ్కు తరలించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది.